ఈమె నా భార్య పార్వతి, ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టారనమాట. అందుకే కదరా ఇలా వచ్చింది. అలాగా? శాంతాదేవారు, మీరు ఇంకో ఆడవారు తోడొచ్చారు. ఇంకో కప్పు కాఫీ పెట్టండి. మన శంకరం భార్య. రండమ్మా చెల్లమ్మ, కూర్చో. సరేగా నువ్వేం చేస్తున్నావురా? నేనా? స్వరాజ్యం వచ్చేదాకా స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరిగివానా? అవును. స్వరాజ్యం వచ్చాక సురాజ్యం సురాజ్యం అంటే తిరుగుతున్నాను. అంటే మంచి రాజ్యం కోసం పాటుపడుతున్నాడు అన్నమాట. తిరిగే కాదు కిట్టే నూరు ఊరుకదుగా మరి. గుడ్ గుడ్ గుడ్. నేనా ఇప్పుడు చేసింది ఇది. ఇక మా ఇద్దరు పొట్టలు గడవడానికి ఏదైనా ఉద్యోగం కోసం వెతుకుతున్నాం. అది ఇకనే మేము వెళ్ళమనేదాకా వెళ్ళడానికి లేదు. అరే నేను చెప్పేది వినరా, మేము ఇక్కడికి వచ్చింది బయటికి వెళ్ళడానికి కాదు, ఇక్కడే ఉండిపోవడానికి. అవునా పార్వతి? పార్వతి శంకరం మూడు దగ్గర పెళ్ళం మంచి జంట. ఇప్పుడే వస్తున్నానండి. చూసావా, ఒక్క క్షణం అక్కడ కూర్చోడం లేదు, వెంటనే పిలుపు. మేము ఒకరికొకరు విడిచిపెట్టి ఉండలేవురా. వస్తాను, ఇప్పుడే వస్తాను. అనురాగమైన జంట కాపురం అంటే అలా ఉండాలి. నేర్చుకో. ఆయన గారు ఎక్కడదండి బీరకాయ పీచు? ఏకంగా ఇంట్లోకి తీసుకొచ్చారు. నేను తీసుకునేదండి, వాళ్ళే వచ్చేసారు. వచ్చింది వాళ్ళేనండి, కానీ ఉండమంది మీరు. ఇంటికి ఇల్లాలని నేనుండగా ఉండమనడానికి మీరెవరు, ఉండడానికి వాళ్ళెవరు? ఓహో అదా మొదలపు. మీరే ఉండమనండి, రండి. ఏమండాయ్, వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి మేపితే వాళ్ళిద్దరూ పస్తులు ఉండాలి. ఈ ఒక్క పూట ఉండనివ్వండి. ఏమండి, ఇవి రేషన్ రోజులు. వాళ్ళిద్దరూ ఇంట్లో ఒక్క పూట కూడా ఉండడానికి వీల్లేదు. మీరు అట్లా అంటే అట్లా చెప్పండి. ఏమండి, అసలు మీరు ఇంట్లోకి ఏం తెచ్చి తగలబెడుతున్నారో కూడా చెప్పండి. అదేమిటండి, నేను ఏం చూస్తున్నానండి? ఇంకేం చెయ్యాలండి, మన ఇద్దరికి పెళ్ళే 5 సంవత్సరాలైనా ఇట్లా మన ఇద్దరు లింగు 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 మండం తప్ప ఒక పిల్ల పిలిచా. శాంతదేవ్ గారు, మేమే ఊడిపోయాం. ఒక్క ఉపన్యాసంతో 100,000 జనం నాకెట్టాను కానీ మీ నోరు కట్టేలేకపోయింది. పోనీ వాళ్ళకు ఒక కుక్కడి కాఫీ ఇప్పించండి. మీరు నాకేమీ చెప్పక్కర్లేదు ప్లీజ్. పరా ఇంట్లో పరవాన్నం కంటే సొంత ఇంట్లో చద్దనమే మీరు. వాళ్ళ వీళ్ళ చేత కాదనిపించుకోవటం ఎందుకు? ఆ తిట్లేవో మీ తాతగారి చేతే తిందాం, మీ ఇంటికే వెళ్దాం. పదండి. అవును, ఈ పరిస్థితులు అదే వచ్చింది. అలాగే రావదాసు, రావదాసు వస్తున్నారా? అబ్బే లేదురా, కొత్తగా పెళ్ళి వచ్చారు కదా, మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం. పిండి వంటలు ఎందుకురా? వస్తా ఉంటే దవల మన స్నేహితుడు నారాయణరావు లేడు, టీ పార్టీ ఇచ్చాడు రా. ఏదో నిన్ను కూడా చూసిపోదామని వచ్చామంతే. వెళ్దాం పార్వతి. అదేమిటమ్మా, ఫోన్ చేయకుండానే వెళ్తున్నారా? ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరాము. అవును. అవునులే, తినకుండా ఎలా వస్తారు గానీ. పోన్లే, కాస్త కాఫీ అయినా తీసుకోండి. తీసుకోండి. తీసుకురా. తీసుకోమ్మా. అలా చూస్తారేమిటండి? పాపం, ఒక్క పూటైనా ఉండమని బ్రతిమాలండి. అక్కర్లేదమ్మా, మా తాతయ్య గారు వెంటనే రమ్మని గౌరవించారు. అవునులే, మీ తాతయ్య కంటే మేము ఎక్కువగానే. అది కాదమ్మా, నాకంతా తెలుసమ్మా. అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా? మేము పెట్టలేక పొమ్మంటున్నావా? ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారో చూసారో వెళ్తున్నారు. వస్తామమ్మా. అవునమ్మా, మీ పేరేమిటో చెప్పావే కాదు. బజారు పంపి చీరారేవిగా తెప్పిద్దామంటే ఈ లోపు కాకుండానే వెళ్ళిపోతున్నారు. మరి ఎప్పుడైనా వస్తానండి. వెళ్ళొస్తాను. నేను రామదాసులు కాదురా, ఈ మాత్రానికి దిగులు పెట్టాను. ఎలాగో సర్దుకో. వస్తామండి. నిలబడ్డారే? ఇక్కడేం సన్మానం జరుగుతుందోనని ఊహిస్తున్నా. ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి గాని పదండి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ముందు వెళ్ళొస్తాను. ఏ, నేను వస్తాను. అబ్బే, మగవాణ్ణి కనుక ఆ ముందు తాంబూలం నేనే పుచ్చుకొస్తాను. ఇక్కడే. ఎవరు? నేనే తాతయ్య. ఓహో, ఏం మనవడా, మళ్ళీ ఏం గొడవ వెంట పెట్టుకొచ్చావు? పాత గొడవే తాతయ్య. పట్టాపి గారు అమ్మాయి పార్వతిని పెళ్లి కూడా చేసుకున్నాం. ఏమిటి, పెళ్లి కూడా అయిపోయింది? ఓ అప్రాచ్యుడా, నేను నా మాట నీకు అవసరం లేనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు? తాతయ్య, నీ తాతయ్య ఏనాడు చనిపోయాడరా?
నిన్ను బస్తీకి పంపిల్లాడే నీ తాతయ్య చనిపోయాడు. నీ బుద్ధి మీద గాలి మేడలు నిర్మించుకుని నిలువురా లాసైపోయాడు నీ తాతయ్య. పోరా తాతయ్య. ఆవిడటు పుట్టింటికి కాక నేనిటు నీకు కాక మా ఇద్దరి బ్రతుకులు ఏమైపోవాలి తాతయ్య? మాకింకా దిక్కెవరు తాతయ్య? నన్ను అడుగుతావేరా? ఈ ఆగత్యం చేయించిన నీ బుద్ధిని అడుగు, వయస్సు ఇచ్చిన మదంతో మూసుకుపోయిన నీ కళ్ళని అడుగురా. పోరా తాతయ్య, పోరా తాతయ్య, పోరా. తల్లి లేని వాడిని చిన్నప్పటి నుంచి నీ చేతులతో పెంచి పెద్ద చేశావే. మంచిదనుకున్న పని ఏదైనా సరే ధైర్యంగా చేయమని నువ్వే చెప్పావే తాతయ్య. అవన్నీ గుర్తుకు తెచ్చి ఇట్లా ఎందుకు రెచ్చగొడతావు? పోరా పోరా తాతయ్య, పోరా అవతలి తాతయ్య, పోరా. అలాగే కానీ ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. తాతయ్య నా దగ్గరికి తీస్తాడనుకున్నాను, కానీ మొక్కమైనా చూడకపోయాడు. పెద్దవాళ్ళు ఏమన్నా మన మీద ప్రేమ కొద్దే కదా కోపం మనల్ని దూరం చేసింది. ఆ కోపం తగ్గగాని మళ్ళా మనల్ని దగ్గర. ఏరా, స్వతంత్రించి పెళ్లి చేసుకున్నాం, స్వతంత్రంగా బ్రతకచ్చనే గర్వంతో మర్యాద మన్నలల్ని మర్చిపోయారట్రా. కొత్త దంపతులు పెద్దవాళ్లకు నమస్కారం చేయక్కర్లే. అమ్మాయి బస్తీ పిల్ల ఏం తెలియదు, నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? తాతయ్య, పార్వతీ పరమేశ్వరులాగా చిరంజీవులు కనుక్కుంటూ చిరకాలం వర్ధిల్లండి నాయన. పోండి. ఏమిటి విషయం? ఉన్నట్టుండి ఇలా వచ్చావా? ఏం లేదు మావయ్య, ఒకసారి చూసి పోదామని వచ్చాను. మన బడవాగాడి ఎంత పని చేశాడు చూసావా? తెలుసు మావయ్య, పట్టాభిరామయ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. రెండో అమ్మాయిని మన మనోహరికి చేసుకుంటానని చెప్పి ఏదో సర్దుబాటు చేసి చెప్పొచ్చాను. లోకం తీరే అంత నాయన. ఇద్దరూ ఒక తండ్రి బిడ్డలే అయినా వాడికి ఆస్తి ఉంది గనక అందరూ వాడికి పిల్లనిస్తామంటారు. పాపం వీడికి అయ్యే పెళ్లిని కూడా చెడగొడతారు. అవును మావయ్య, ఇదంతా నేను చేసిన పాపం. శంకరం నా కొడుకేనని చెప్పగలిగితే, ఒక్క మాట చెప్పగలిగితే ఇలా జరిగేదా? వాడు వాడి భార్య ఇలా అవమానాల పాలయ్యేవాళ్ళు. ఆ పసి మనసులు ఎంత బాధపడ్డాయో ఏం చేయగలను? నేను బ్రతికుండి నా బిడ్డకు చచ్చిన వాడిని. ఒక్క విషయం అయినా ఇప్పుడు పోయిందేముంది, శంకరాన్ని పిలిచి నిజం చెప్పేస్తాను. వద్దు మావయ్య, నేను ఈ స్థితిలో వాడి ముఖం చూడలేదు. ఇన్ని జరిగిన తర్వాత వాడు నన్ను క్షమించలేడు, పైగా అసహించుకుంటాడు. నీకు తెలవదులే, నువ్వు ఊరుకో. మావయ్య. శంకరా. ఏమిటి తాతయ్య? అమ్మాయి నువ్వు ఇలా రండి. విశ్వం. మావయ్య, నా మాట విను మావయ్య, నువ్వు చేసే పని అంత మంచిది కాదు. ఏం బాబు, నువ్వు వాళ్ళని ఆశీర్వదించంతే చాలు. రండి బాబు, రండి, నమస్కారం చేయండి. లేవు, కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లండి నాయన. బాబు, ఇదిగో తీసుకో నాయన. వీరే మీ నాన్నగారి స్నేహితులు. నీ చదువు కోసం నీకు ఎంతో సహాయం చేశారా. తీసుకో బాబు, తీసుకో. మా నాన్నగారి ఆచూకీ ఏమైనా తెలిసిందండి? లేదు బాబు, దేశాలు తిరుగుతూ ఎక్కడో రాలిపోయి ఉంటాడు. ఏమైనా మీ నాన్న నీకు చనిపోయిన వాడి కింద లెక్క. ఊరుకో బాబు, ఊరుకో. శంకరం, ఏమిటిదంతా? ఇదైనా మర్యాద? వారిని కదలించి కళ్ళనీళ్ళు పట్టిస్తావా? వెళ్ళండి లోపలికి. వస్తుంది. మంచిది బాబు, కానీ వీళ్ళని అప్పుడప్పుడు కంట కనిపెడుతూ ఉండు. అది కూడా నాకు చెప్పాలా మావయ్య? వ్యాపారం పని మీద కాశ్మీర్ వెళ్తున్నాను, రాగానే వచ్చి వివరంగా మీతో మాట్లాడతాను. మావయ్య, ఈ పిల్లల్ని ఒక్క తమాషా పట్టించిందని వెళ్ళొస్తాను మావయ్య. నువ్వు ఇక్కడే ఉన్నావా? తాతయ్య మనమే దేవాలయానికి పెట్టామన్నా. మా తాతయ్య మనవరాజు వంట గింట తీరుస్తాడనుకున్నావేంటి?
లేవన్నా అలా ఇంత లేవతి ఓహో చాలా దూరం వచ్చిందే మాత్రం ఛాన్స్ ఇస్తే తగ్గనే శుభం కదయ్యా అన్నీ వచ్చేసినట్టేనా ఇక్కడ వెళ్ళి చింకి చాపా చెయ్యి తలగడా అన్నారు మా తాతయ్య అంటే ఏమనుకున్నావు? ఏమిటమ్మా ఆ మాటలు పెద్ద చిన్న లేకుండా? అదే తాతయ్య నేను చెప్తున్నాను. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు తెప్పించేశాను.